ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. జయ హో భారత్. ఇండియన్ ఉమెన్ క్రికెట్ చరిత్రలోనే గుర్తుపెట్టుకునే రోజు. విశ్వ విజేత. ఇప్పటి వరకు ఇండియన్ ఉమెన్ వరల్డ్ కప్ అనేది ఒక కళ. చివరికి అది మనల్ని వరించింది అనే దానికంటే మన వాళ్ళ కృషి, అద్భుతమైన ఆట. ఫైనల్లో షఫాలి వర్మ మెరుపులు. బ్యాటింగ్ లోనే కాదు, మ్యాచ్ ని మలుపు తిప్పింది బౌలింగ్ తో కూడా. చివరికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఇండియాని వరించింది. అసలు మాటలో చెప్పలేము. అద్భుతమైన ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు ఆ ఫీల్ వేరే విధంగా ఉండేది. చాలా 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 అంటే అదొక రకమైన మనం చెప్పలేని ఫీలింగ్ అనమాట. సో ఈ రోజు ఆ కళ నెరవేరేటప్పటికి ఆ ఫీల్ ఇంకొక రకంగా ఉంది. మెన్స్ మిస్ అయింది, ఉమెన్స్ మనకి చివరికి ఆ వరల్డ్ కప్ అనేది తెచ్చిపెట్టారు ఇండియాకి. చాలా అద్భుతమైన ఆట. కంగ్రాట్స్ టు ద ఇండియా టీం. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా శాసిస్తూ వస్తుంది. అప్పుడు కూడా ఒకప్పుడు కూడా మెన్స్ కూడా ఆస్ట్రేలియన్ శాసించింది. తర్వాత ఇండియన్స్ చేజిక్కించుకున్నారు. ఇప్పుడు కూడా ఉమెన్స్ ఆధిపత్యం ఆస్ట్రేలియాది తగ్గుతుంది, ఇండియన్స్ పెరుగుతుంది. అదే కదా మనం కోరుకునేది. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్, ఏ ప్రౌడ్ డే ఫర్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్, ఫర్ ఎవ్రీ ఇండియన్. సో ఐ ఫీల్ సో ప్రౌడ్, ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక టపాసా సౌండ్ వినిపిస్తుంది కదా. సో దట్స్ ఇట్. సో అంతకన్నా నేను చెప్పాల్సిన పని లేదు. దిస్ ఇస్ టూ గుడ్ అనమాట. ఐ ఫీల్ దిస్ నో అంటే వర్డ్స్ లేవు ఫీల్ ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ ఇట్స్ సో హ్యాపీ మూమెంట్, సో ప్రౌడ్ మూమెంట్. సో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు అనుకుంటూ ఇంకా ఈ వీడియోని సోది చేయకుండా జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. కాంగ్రాట్స్ టు ద ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్, విశ్వ విజేత.